సెలబ్రిటీల గురించి మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. కానీ ఈసారి వార్తల్లో నిలిచింది హీరో రామ్ చరణ్ కాదు, ఉపాసన కాదు. వారి కుమార్తె క్లీన్ కారాను చూసుకునే కేర్ గివర్. ఒక సాధారణ నాని పేరు దేశవ్యాప్తంగా ఎందుకు వైరల్ అవుతోంది? ఆమెకు అంబానీ కుటుంబంతో ఉన్న సంబంధం ఏంటి? బాలీవుడ్ స్టార్ పిల్లలతో ఆమె అనుబంధం ఎలా ఏర్పడింది? ఇప్పుడు మెగా ఫ్యామిలీలోకి ఎలా వచ్చారు? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు లలిత డిసిల్వా ఎవరు? లలితా డిసిల్వా ముంబైకి చెందిన అనుభవజ్ఞురాలైన పీడియాట్రిక్ నర్స్. 3 దశాబ్దాలకు పైగా చిన్నారుల సంరక్షణలో ఆమెకు అనుభవం ఉంది. మొదట ఆసుపత్రిలో నర్సుగా పనిచేసి తర్వాత ప్రముఖ కుటుంబాల చిన్నారులను చూసుకునే కేర్ గివర్ గా మారారు. ప్రస్తుతం ఆమె సొంత కేర్ గివింగ్ సంస్థను కూడా నిర్వహిస్తున్నారు. పిల్లల ఆరోగ్యం, ఆహారం, నిద్ర, దైనందిన అలవాట్లు, మానసిక ఎదుగుదల వంటి అంశాల్లో ఆమె నైపుణ్యం కారణంగా పలువురు ప్రముఖులు ఆమెపై విశ్వాసం ఉంచారు. అంబానీ కుటుంబంతో లలితా డిసిల్వాకి అనుబంధం ఏంటి? లలితా డిసిల్వా పేరు మొదట దేశవ్యాప్తంగా వినిపించింది ముఖేష్ అంబానీ కుటుంబం కారణంగానే. అనంత్ అంబానీ చిన్నతనంలో దాదాపు 10 ఏళ్లకు పైగా ఆయన సంరక్షణలో ఆమె భాగమయ్యారు. ఆ అనుభవం తర్వాత ఆమె పేరు సెలబ్రిటీ కుటుంబాల్లో మరింత ప్రాచుర్యం పొందింది. బాలీవుడ్ స్టార్ పిల్లల నాని ఎలా అయ్యారు? బాలీవుడ్ స్టార్ దంపతులు సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ తమ కుమారులు తైమూర్, జెహ్ల సంరక్షణ బాధ్యతలను కూడా లలితా డిసిల్వాకి అప్పగించారు. తైమూర్ మీడియా దృష్టిలో ఎక్కువగా ఉండే చిన్నారి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎంతో బాధ్యతగా తన పని నిర్వహించి లలిత మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం రామ్ చరణ్, ఉపాసన దంపతుల కుమార్తె క్లీన్ కారాను చూసుకునే బాధ్యతలను కూడా లలితా డిసిల్వా నిర్వహిస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ రామ్ చరణ్, ఉపాసన ఇద్దరు ఎంతో బాధ్యత గల తల్లిదండ్రులని చెప్పారు. నేను విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా వాళ్లే స్వయంగా బిడ్డను చూసుకుంటారు. ఇద్దరు నిజమైన హ్యాండ్స్ ఆన్ పేరెంట్స్ అని ప్రశంసించారు. అలాగే కొణిదెల కుటుంబం ఎంతో ఆప్యాయంగా ఉంటుందని కూడా పేర్కొన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో లలితా డిసిల్వా నెలకు 1.5 లక్షల నుంచి 2.5 లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఆ వార్తలు అతిశయోక్తిగా ప్రచారంలోకి వచ్చాయని ఆమె స్పష్టం చేశారు. తన పని 24 గంటల బాధ్యతతో కూడుకున్నదని, అందుకే ఇది సాధారణ ఉద్యోగం కాదని చెప్పారు. ఒక మంచి కేర్ గివర్ అంటే కేవలం పిల్లలను చూసుకోవడం మాత్రమే కాదు, వారి ఆరోగ్యం, భద్రత, అలవాట్లు, భావోద్వేగాలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే అంబానీ కుటుంబం నుంచి బాలీవుడ్ స్టార్ల వరకు, ఇప్పుడు మెగా ఫ్యామిలీ వరకు లలితా డిసిల్వాపై నమ్మకం ఉంచడం విశేషం. రామ్ చరణ్, ఉపాసన కూడా తమ కుమార్తె క్లీన్ కారా కోసం అత్యంత అనుభవజ్ఞురాలైన కేర్ గివర్ ను ఎంపిక చేసుకోవడం అభిమానులను ఆకట్టుకుంది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? సెలబ్రిటీలు పిల్లల సంరక్షణ కోసం ప్రొఫెషనల్ కేర్ గివర్లను నియమించుకోవడం సరైన నిర్ణయమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియచేయండి. ఇలాంటి ఆసక్తికరమైన సినీ విశేషాల కోసం మా ఛానల్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.